మీ అందరికి ఒక వాస్తవం చెప్తాను. మీరు వస్తోంది వంశీ గారి సంఘానికి కాదు, గుర్తుపెట్టుకోండి. మీరెవ్వరు నా వారు కాదు. నాతో సహా మీరు, మీతో సహా నేను, మనందరం దేవుని వారు. మీరు నా వారు కాదు, దేవుని వారు, దేవుని సొత్తు, దేవుని ప్రజలు. నా ప్రజలు కాదు, గుర్తుపెట్టుకోండి. నా ప్రజలు కాదు మీరు దేవుని ప్రజలు. మీరు వస్తుంది దేవుని మందిరానికి, వంశీ గారి మందిరానికి కాదు. వంశీ ఎవడు? రేపు పొద్దున చచ్చిపోతే ఆ తర్వాత వంశీ అనేవాడు ఉండడు. మనం ఏమనుకుంటున్నామంటే పలానా ఆయన సంఘానికి వెళ్తున్నాం, పలానా ఆయన సంఘానికి వెళ్తున్నాం. నేను పుట్టక ముందు కూడా సంఘం ఉందిగా. ఇప్పుడు నేను వచ్చి ఉద్ధరించింది ఏముంది? సంఘ స్థాపకుడిని నేను కాదు, సంఘ ప్రారంభికుడిని నేను కాదు. నేను ఎవరిని అంటే అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, దేవుని ఎదుట ఏమాత్రము ప్రయోజకుడిని కాని వాడనైనా నన్ను దేవుడు తన పరిచర్య కోసం నిలబెట్టుకుంటే నిలబడిన వాడను. నేను దేవుని పరిచారకుడను, దేవుని దాసుడను, దేవుని సేవకుడను. మీకు సేవ చేయడానికి దేవుడు నాకు ధన్యతనిచ్చాడు, అంతే. నేను పనివాడిని. నేనైనా మీరైనా దేవుని ప్రజలం. మనం వస్తుంది దేవుని మందిరానికి. ఎంత పరవశించిపోవాలి దేవుని మందిరానికి రావడానికి మనం.